హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. రీసెంట్గా ఒక షాప్ ఓపెనింగ్కి సంబంధించి శ్రియ అయితే అక్కడ కనిపించడం జరిగింది. తను అక్కడ షాప్ గురించి దాంట్లో తను అక్కడ పాల్గొన్న సమయంలో కొంతమంది తనకి డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గురించి అడగగా తానైతే తనతోని ఉన్న అనుబంధాన్ని చెప్పడం జరిగింది. ఆయనతో పాటు బాలు మూవీలో ఇటు శ్రియ నటించడంతో ఆ సినిమా అప్పట్లో మంచి ఒక నార్మల్గానే మంచి విజయం సంపాదించింది అనుకోవచ్చు. అయితే ఆ సినిమా ఉన్నప్పుడు ఆయనతోనూ ఉన్న ఒక అనుబంధాన్ని అయితే షేర్ చేసుకుంది. ఆయన చాలా సైలెంట్గా ఉండేవారని, అదే విధంగా శ్రమపడే మనస్తత్వం అని కూడా ఆవిడ చెప్పుకొచ్చింది. అదేవిధంగా ఆ సినిమాలో ఓ పాట చిత్రీకరించేటప్పుడు ఆయన కాలికి కొంచెం దెబ్బ తగిలినప్పటికీ కూడా ఆయన మాత్రం ఆ సాంగ్ షూటింగ్ అయిపోయేంత వరకు ఎవరికి ఏమీ చెప్పలేదని, అంత మంచివాడని చెప్పుకొచ్చింది. ప్రజలకు మంచి చేయాలని ఎప్పుడూ తాపత్రయపడేవారని, ప్రజలు ఆయన్ని ఎన్నుకోవడం సంతోషంగా ఉందని, ఆయన అద్భుతాలు సృష్టిస్తారని నేను నమ్ముతున్నాను అని శ్రియ తెలపడంతో ప్రజెంట్ తను చెప్పిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆమె పైన ప్రశంసలు కురిపిస్తున్నారు అనుకోవచ్చు. ఒకప్పుడు ఆ బాలు మూవీ సీన్స్ ఇప్పటికీ కూడా రీక్రియేట్ చేస్తూ ఉంటారు చాలా మంది. అయితే అటు స్క్రీన్ పైన ఇద్దరికి సంబంధించి ఒక సినిమాలో యాక్ట్ చేయడంతో తనకి ఆయనతోని ఎలా ఉంటుంది, వర్క్ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది తెలుసు. అంటే సైలెంట్గా ఉన్నప్పటికీ ఆయన అక్కడ డిప్యూటీ సీఎం లెవెల్లో ఆయన హోదా సంపాదించుకున్నారంటే ఆయన ఎంత ప్రజలకు సేవ చేయాలని, ఎంత ముందుకు వెళ్తున్నారు ఏంటనేది క్లియర్గా అర్థమైపోతుంది అంటూ శ్రేయ చెప్పడంతో ప్రజెంట్ ఆయన సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకుంటూ ఉన్నారు. అయితే సినిమా రంగానికి సంబంధించి కూడా తను ఒక షో టైం అనే కార్యక్రమం కోసం కూడా వర్క్ చేస్తున్నానని చెప్పింది. బాలీవుడ్లో అవకాశాలు వస్తున్నాయని, అదేవిధంగా టాలీవుడ్లో ఈ మధ్య కాలంలో ఎక్కువగా రాకపోయినప్పటికీ బాలీవుడ్లో కొన్ని సిరీస్లలో కూడా తను సందడి చేసింది. క్యామియో రోల్స్ కూడా చేస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.